హాయ్ గైస్, ఇప్పుడు మనం మాట్లాడుకునే మూవీ రణబీర్ కపూర్ నటించిన యానిమల్. దీని డైరెక్టర్ వచ్చేసి సందీప్ ప్రజోంగా, హీరోయిన్ వచ్చేసి రష్మిక మందన. ఇది ఏమన్నా తండ్రి పైన అక్కే ప్రేమ, తండ్రి కోసం ఏదైనా చేసే స్వభావం, తనకు నచ్చినట్టు తను ఉంటాడు. తండ్రి ఒక బిజినెస్ మ్యాన్. చిన్నప్పటి నుంచి హీరోకి టైం ఇయ్యక ముఖం బాధింటాడు తండ్రి చూపుకు, తండ్రి ఆలనా పాలనకు ముఖం బాసిన ఒక కొడుకు కథ అని చెప్పుకోవచ్చు. ఇంకా అట్లనే తండ్రికి స్వస్తిక్ అని ఒక బిజినెస్ ఉంటుంది. ఆయన బిజినెస్ మ్యాన్. అట్లనే వాళ్ళ బంధువులు వాళ్ళకు ఎక్కడికైనా విలన్ చూపు పట్టాలి వాళ్ళ పైన. విలన్ చూపు పట్టే పట్టాలన్నమాట. విలన్ చూపు పట్టే ఇట్లా వాడిని ఎట్లనే చంపి ఆ కంపెనీ స్వాధీనం చేసుకోవాలని స్వస్తిక్ అనే కంపెనీ. హీరో వాళ్ళ ఆయన పైన అటాక్ జరుగుతుంది. హీరో తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని హీరో వాళ్ళ ఆయన ఇంటి నుంచి దూరంగా పంపిస్తారనమాట. పంపిస్తే హీరో వాళ్ళ నాయనకు అటాక్ చేయడంతో హీరో వాళ్ళ నాయనగారు వచ్చేసి వాళ్ళ నాయనకు బాడీగార్డ్ లాగా ఉంటారనమాట. అంతేకాదు ఎప్పుడూ కొట్లాడి వెళ్ళిపోయిన వాళ్ళ బంధువులని అందరినీ వెనక్కి తెచ్చి బంధువులని బాడీగార్డ్ లాగా నియమించి తన తండ్రికి రక్షణగా ఉంటారనమాట. సూపర్ సినిమా ఇది, అందరూ చూసింటారు. చూడకపోతే చూడండి. దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది రష్మిక మందన యాక్టింగ్ కానీ, రణబీర్ కపూర్ యాక్టింగ్ కానీ సూపర్. అసలు రణబీర్ కపూర్ ఆ రేంజ్లో యాక్టింగ్ చేశారని నేను అనుకోలే. సూపర్. ఆ ధైర్యం కానీ అవన్నీ సూపర్. చిన్ని ఆశ మీదకి వస్తుంది హీరో ఇంట్రడక్షన్లో. సూపర్. హెయిర్ స్టైల్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మెయిన్గా హెలికాప్టర్లో పాట అది కూడా అద్భుతంగా ఏది వరకు కళ్ళకు కట్టినట్టు. ఇది చాలా మంచి టెక్నీషియన్ సందీప్ ప్రజోంగా. ఇక్కడ ఇంకొక మంచి గురించి మనం మాట్లాడుకోవాలంటే ద వన్ అండ్ ఓన్లీ గ్రేటెస్ట్ యాక్టర్ బాబీ దేవల్. ఇంకా బాగా యాక్టింగ్ చేశారంటే ఇంకా బాగా. ఆయనకప్పుడు ఎవరు చేయలేరేమో, ఆయనకప్పుడు ఎవరు లేరేమో ఇంకా చేసినారు. బొబ్బిరాజు కూడా పెళ్ళి సినిమాలో కూరుకుమని అప్పట్లో ఆ పెళ్ళి అనే సినిమాలో బొబ్బిరాజు అతను కూడా భావించినాడు. ఓవరాల్గా సినిమా సూపర్ డూపర్ హిట్. బాబీ దేవల్కి మంచి కంబ్యాక్. అక్కడ వరకు ఇంట్లో కూర్చున్న బాబీ దేవల్ని సందీప్ ప్రజోంగా అనే ఒక్క పేరు తన జాతకాన్ని మార్చిందని బాబీ దేవల్ చెప్పినారు. అందరూ చూడండి. రేపు ఆదివారం ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తా. అందరూ ఆశీర్వదించండి.